నమస్కారం. ఈరోజు నా పర్సనల్ విషయాలకు సంబంధించి కొంచెం బిజీ ఉండిపోయినా, బట్ ఈవినింగ్ ఏదన్నా నేషనల్ వైడ్ నాకు అద్భుతమైన అప్డేట్ ఇద్దాను అనుకున్నా. ఇది నిజంగా సింప్లీ సూపర్. ఒకప్పుడు కమ్యూనిజం అంటే నాకు ప్రాణం. ఆనాడు కమ్యూనిస్ట్ నాయకులు అటువంటి వాళ్ళు. బట్ రాను ఏమైంది? ఇది అంటారు చూశారు, మాంసం తినగా మిగిలిన ఎముకలు ఉంటాయే, అవి కొన్నిసార్లు ఎముకలు కాదు, అవతలని గుచ్చే శూలాలు ఆయుధాలుగా మారిపోతాయి. అలా ఒకప్పుడైన కమ్యూనిస్ట్ నాయకులేమో మంచి సబ్జెక్ట్ గలవారు. ఇప్పుడైనా కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కావచ్చు, వరస్ట్గా తయారని, ఎస్పెషల్లీ మన ఇండియాలో. అటువంటి వరస్ట్ అయినటువంటి దాన్ని పశ్చిమ బెంగాల్లో తుడిచిపెట్టారు. బట్ అంతకు మించిన దరిద్రం తృణమూల కాంగ్రెస్ రూపంలో అక్కడ ఉంది. సరే, త్వరలో ఇది కూడా ఖాళీ అయిపోయింది, నో డౌట్. ఇప్పుడు కేరళలో శబరిమల ఆలయం విషయంలో కావచ్చు, మరి కొన్ని రకరకాల ఇష్యూస్లో వాళ్ళు చేసిన దిక్కుమల్ల పనులు అన్నీ ఈ మూమెంట్లో ప్రజెంట్ అక్కడ కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ కొట్టింది కదా, దశాబ్దాల పాటు 40 సంవత్సరాలకు పైగా ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ కమ్యూనిస్ట్ బ్యాచ్, అక్కడ మేయర్ పీఠం వాళ్ళది, తిరువనంతపురం మేయర్. అండ్ యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్, ఇది కాంగ్రెస్ బ్యాచ్, కాంగ్రెస్ ముస్లిం వీళ్ళంతా జాంజిగిరీలు. వీళ్ళకి కమ్యూనిస్ట్కి అసలు పడదు కేరళలో. మళ్ళీ దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇద్దరు జాంజిగిరి, అంత తేడా కలవాలి. సో పాయింట్ కొత్త. ఇక్కడ యూడిఎఫ్ ఏమో 19 సీట్లు సరిపెట్టుకుంటే తిరువనంతపురంలో, అంటే 19 వార్డులు. ఎల్డిఎఫ్ వచ్చేసి 29 వార్డులు, అధికారం వాళ్ళదే అయినా సరే 29 వార్డులు. మరి బీజేపీ 50కి పైగా వార్డులు గెలుచుకుంది, మేయర్ పీఠం వాళ్ళదే. శ్రీలేఖ, ఐ థింక్ శ్రీలేఖ మొట్టమొదటి కేరళ మహిళా డీజీపీ. ఆమె అక్కడ తిరువనంతపురంలో ఉన్నటువంటి మంగళం అనే ఒక వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమె మేయర్ అభ్యర్థి కూడా. తిరువనంతపురం ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న అద్భుతమైన పనితీరు కనబరుచున్నారు మీ ఓట్లతో. రాను రోజులలో కేరళలో కూడా కాషా జెండా ఎగిరింది. నేను బీజేపీ జెండా అంటలా, కాషా జెండా ఎగిరిద్ది అంటున్నా. కాషా జెండా నా సనాతన ధర్మానికి సంబంధించిన జెండా. ఓకేనా? కేరళలో కూడా మార్పు మొదలైంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో తమిళనాడులో డిఎంకే భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం వాడు కరెక్ట్ కాదు కానీ ఘోరంగా ఓడిపోయింది. మరో వైసీపీని ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఓకే, సౌత్లో ఆ కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ బ్యాచ్, ఈ తమిళనాడులో వచ్చేసి డిఎంకే బ్యాచ్. మనుషులు కాదు అసలు వాళ్ళు. హిందువులని రాచి రంపాన పెడుతూ, హిందూ దేవాలయాలని క్యాష్ మిషన్లుగా వాడుకుంటూ ఎన్నో రకాలుగా ఇది చేస్తున్నారు రాబా. ఇప్పటికి మార్పు మొదలైంది. సో కేరళలో కమ్యూనిస్టులకి, కమ్యూనిజానికి పెండం పెడుతున్నది తిరువనంతపురం నుంచే మొదలైంది.